ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 13వ అధ్యాయము 1-2 వచనాలు. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రాము గారు దేవుని మాటకు లోబడి ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయనను నమ్మి ఎప్పుడైతే ఆయన ప్రయాణం మొదలుపెట్టారో ఆనాటి మొదలుకొని ఆయన మరణించేంత వరకు కూడా ప్రతిరోజు ప్రతి క్షణాన దేవుడు తోడై ఉండి అంతకంతకు అబ్రహాము గారిని ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఆమెన్. ఈరోజు అదే గొప్ప మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. బహుశా నీ జీవితంలో భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. రేపు ఎలాగ ప్రభువా అని అనుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నావేమో. ఒంటరి ప్రయాణాన్ని నీ జీవితంలో నీవు మోస్తూ భరిస్తూ ప్రయాణంలో నీవు ఉన్నావేమో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, సజీవుడైన తండ్రి నీతో ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? ఆనాడు అబ్రహాము గారికి తోడై ఉండి సమస్త విషయాల్లో దేవుడు అద్భుతంగా వారిని దీవించి మనం చూడొచ్చు, వెండి బంగార పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడంట. ఈరోజు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ప్రభువా, ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి ఎలా బయటకు రావాలి ప్రభువా, నాకు విలువ లేదు ప్రభువా, ఒంటరివాణ్ణి ప్రభువా అని నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో బాధపడుతున్నావో దేవుడు నీకు తోడుగా ఉన్నారు. అందుకనే ఈరోజు ఇంత గొప్ప వాగ్దానాన్ని ఆయన నీకు ఇస్తూ ఉన్నారు. నువ్వు భయపడద్దు. ప్రతి విషయములో దేవుని దగ్గర నమ్మకంగా ఉండు. కొంచెములో నమ్మకంగా ఉన్నవారు అనేక వాటి మీద నియమించబడతాడు. నీ సంసార జీవితంలో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారంలో, నీ పరిచర్యలో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉండు. నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నప్పుడు, ఆనాడు అబ్రహాము గారు కొంచెములో నమ్మకంగా ఉండటం వలనే కదా ఆయన చనిపోయేటప్పుడు మీరు చూడండి, 75వ సంవత్సరంలో అబ్రహాము గారు పిలువబడ్డప్పుడు 175వ సంవత్సరంలో ఆయన మరణించాడంట. బహుమంది పిల్లలు కలిగారంట. విస్తారమైన ఆస్తి కలిగిందంట. 318 మంది పనివారు అబ్రహాము ఎంట అలవర్చబడ్డారంటే దేవుడు ఎంత గొప్పగా దీవించాడు. అబ్రహాము గారు నమ్మకంగా దేవుని దగ్గర ఉండడం వల్లే కదా ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఒంటరివనో ఇంకోటనో నువ్వు బాధపడొద్దు. దేవుని కొరకు నమ్మకంగా ఉండు. నీతిగా బ్రతుకు. నీ చూపు నీతిగా ఉండాలి. నీ మాట నీతిగా ఉండాలి. నీ జీవితమే ఒక వాక్యములా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను చాలా గొప్పగా దీవిస్తాడు. ఆమెన్. కేవలం దీవించడం అంటే ధనమే కాదు, మనశ్శాంతి ఇస్తాడు దేవుడు. పేరు ప్రఖ్యాతలు ఇస్తాడు. ఈరోజు నీవెవరో తెలియకపోయిన పరిస్థితుల్లోనే అనేక మందికి నీవు తెలిసే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి పేరు ప్రఖ్యాతలు దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆయన అంటున్నాడు కదా, ఏ విధంగా అయితే అబ్రహాము నాకు లోబడి నేను ఏ విధంగా నడవమంటే ఆ విధంగా నడిచాడో, మరి దేవుని బిడ్డ ఈరోజు నీవు కూడా అలా దేవుని కొరకు నడిచినట్టయితే, నమ్మకంగా ఉన్నట్టయితే, యథార్థంగా నీ పనిలో నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయత్నం చేసినట్టయితే, ఆనాడు ఏ విధంగా అయితే అబ్రహాము అంత గొప్పగా దీవించబడ్డాడో ఈరోజు నీవు కూడా అదే విధంగా దీవించబడతావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.